when he is cleansing the temple and making the seat upside down of the money exchangers, he saw some locked doors. ఆయన పీఠములు పడద్రోయించినప్పుడు, బల్లలు తోసివేసినప్పుడు కొన్ని బంధించబడ్డ పౌరాలను చూశాడు. Yes, he is not interested in goat or bulls, but he is interested in doves. ఆ ఎద్దుల మీద, బర్రెల మీద ఆయనకి మనస్సు లేదు, కానీ ఆయన పావురాల మీద మనస్సు కలిగి ఉన్నాడు. He's so interested in dove. He's so interested in dove. ఆయన పావురాల విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. Every sin I will forgive. ఏ పాపమునైనా నేను క్షమిస్తాను. You can crucify me, I will forgive. నన్ను సిలువేసినా నేను క్షమిస్తాను. You can twist a crown of thorns, I will forgive you. నా కొరకు ముళ్ళ కిరీటం మళ్ళీ కొట్టినా నేను క్షమిస్తాను. You can crucify me and space my heart, I will forgive you. నా పక్కలో బల్లెపు పోటు పొడిచినా నేను క్షమిస్తాను. But don't touch my Holy Spirit. నా ఆత్మ జోలికి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. Don't touch my Holy Spirit. That He is my everything. నా పరిశుద్ధాత్మను తాకడానికి వీలేదు. ఆయనే నా సమస్తం. I may shattered, broken, buried, but the Holy Spirit come to promote me. నేను కొట్టబడినా, చెదరగొట్టబడినా, నాశనమైపోయినా పరిశుద్ధాత్మ వచ్చి నన్ను తిరిగి సమకూరుస్తాడు. If the Holy Spirit come, my situation will change. ఆ దేవుని పరిశుద్ధాత్మ గాని దిగి వస్తే నా పరిస్థితులు మారిపోతాయి. And the Holy Spirit come to your family and church, there will be a new history. పరిశుద్ధాత్మ ఇంటి మీద గాని సంఘం మీద గాని వస్తే ఒక కొత్త చరిత్ర ప్రారంభమైనట్టే. It's coming to down. He's coming, walking to the doves. ఆయన మెల్లిగా నడుచుకుంటూ పౌరాల దగ్గరికి వచ్చి, some translation in the Gospel of John I have read, యోహాను సువార్త యొక్క ఒక తర్జుమా నేను చదివాను. he released the dove from ఆయన the nest. పావురమును విడిపించాడు అని రాశారు. Why he released the dove? Why he released the dove? ఎందుకు ఆయన పావురమును ఆ రీతిగా విడిపించాడు? Noah had a connection with the dove. Noah had a connection with the dove. నోవహుకు ఆ పావురముతో ఒక సంబంధం ఉన్నది. Noah had a ravens and well as a dove. నోవహు దగ్గర కాకి ఉంది, పావురం కూడా ఉంది. Kaki don't have the message, but dove always have a message on the message. కాకి దగ్గర ఏ సందేశము లేదు, కానీ పావురము వర్తమానం తెచ్చింది. Dove is releasing. పావురములు విడుదల చేయబడుతున్నాయి, పావురములు విడిపించబడుతున్నాయి. Dove is bringing the revelation messages to the Andhra churches. ఎందుకంటే పావురమే ఆంధ్ర క్రైస్తవ సంఘములకు ఒక ప్రత్యక్షతతో కూడిన వర్తమానమును తెచ్చుచున్నది. When the dove is coming to Noah, he had a olive branch on his lips. పావురము నోవహు తిరిగి వచ్చినప్పుడు తన నోట ఒలీవ కొమ్మ ఉన్నది. Other leaves already decayed and perished because of the heavy water and flood. విస్తారమైన జలప్రళయం వల్ల మిగతా చెట్లు, ఆకులు అన్ని ఎప్పుడో చచ్చిపోయినాయి. No, but olive cannot perish. కానీ ఒలీవ నాశనము కాదు. Any water cannot perish olives. ఏ జలములు కూడా ఒలీవ చెట్టును నాశనము చెయ్యలేవు. Because it is having oil touch. ఎందుకనగా ఒలీవ దేవుని తైలపు తాకిడి కలిగింది. Is having oil touch. మీలో ఎవరో అలాంటి దేవుని తైలపు తాకిడి కలిగిన వారు ఉన్నారు. The oil is protecting you. తైలమే నిన్ను కాపాడుచున్నది.
ఉన్నది. Let the oil protect us. ఆ తైలము నీ మీదికి వచ్చునుగాక. All the trees gone and perished, అన్ని చెట్లు చచ్చిపోతున్నాయి, but olive is standing still. ఒలీవ చెట్టు ఇంకా నిలిచి ఉన్నది. Andhra, Telangana churches are going to see the genuine olives are branching out towards the right and left and front and back. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రములో కుడి ఎడమ ముందు వెనుకల అట్టి నిలిచి ఉండగలిగిన ఒలీవలను చూడబోతున్నాయి. Touch 4 people and say, I'm going to grow. ఒక నలుగురిని తాకి చెప్పండి, నేను ఎదగబోతున్నాను. I'm going to grow. You are going to grow. You are going to grow. నీవు ఎదగబోతున్నావు. You are going to grow. నీవు ఎదగబోతున్నావు. You are going to have a supernatural